హాయ్! పాకిస్తాన్‌కైతే డూ ఆర్ డై మ్యాచ్ వచ్చేసిందండి. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇండియా తరపున అలానే అమెరికా తరపున 2 మ్యాచ్‌లు ఓడిపోయింది కాబట్టి మిగతా 2 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. కెనడా పైన అలానే ఐర్లాండ్ పైన. ఈరోజైతే కెనడా మ్యాచ్ తోటి జరగబోతుంది 8 గంటలకైతే. మరి ఈ మ్యాచ్ గెలవకపోతే మటుకు పాకిస్తాన్‌కైతే రామ్ రామ్ చెప్పి ఇంటికెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్ఏ 2 మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతోటి ఎక్కడైతే ఉంది కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే ఒక లాస్ట్ మ్యాచ్ గెలిచినా కూడా దానికి 2 పాయింట్లే వస్తాయి కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా క్రూషియల్. ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరి చూడాలి వారు ఎంతవరకు బ్యాక్ అయ్యి వస్తారో చూడాలి. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్‌ని అయితే అస్సలు వంకబెట్టడానికి లేదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎందుకంటే మీరు అమీర్ చూసుకున్నా, లేకుంటే షాహీన్ హైఫ్రిదిని చూసుకున్నా, రఫ్‌ని చూసుకున్నా, నీసమ్ చూసుకున్నా, ఆహ్, నసీమ్‌ని చూసుకున్నా ఎక్సలెంట్ అయితే బౌలింగ్ అయితే ఏస్తున్నారు. నలుగురు పేసర్‌లయితే వాళ్ళని బౌలింగ్ బ్యాట్ అడ్డు పెట్టాలని కూడా అంత కష్టపడ్డారు. చూసాం ఇండియన్ టీమే అంత కష్టపడింది వాళ్ళ మీద గెలవడానికైతే మీరు అర్థం చేసుకోవచ్చు.